నా పేరు మదపల్లి శ్రీనివాస్, ముంజంపల్లి మాజీ గ్రామశాఖ బీజేపీ అధ్యక్షుడిని. నన్ను బీజేపీ కార్యకర్తగా సస్పెండ్ చేసిన రావ్ హనుమంతరావు గారు నాకు ఎలాంటి తప్పు అనే చర్యలు నేను నా మీద చూపెట్టకుండానే తీసేసిండు నన్ను. ఆ విధి విధానం సోకస్ నోటీస్ ద్వారాను లేకపోతే జిల్లా వాళ్ళకు చెప్పి వాళ్ళ ద్వారా నాదేమైనా తప్పు ఉంటే నిరూపించినాక నన్ను సస్పెండ్ చేయాలని కోరుతూ ఇలాంటివి చేసుకుంటూ ప్రతి ఊళ్ళే ఒకరిని ఆయన ఇలాగే ఇబ్బంది చేస్తూ ఆయన పార్టీలో అసలు పార్టీలో ఆయన దాడుతుందా మేము దాడుతామో ఆయనకే అర్థం కాక దయాపాంతులను చేస్తూ ఒక బీసీ బిడ్డగా నన్ను బాగా కించపరుస్తూ ప్రతి దాంట్లో నన్ను అసలు పిలవకుండా ఆయనే కార్యక్రమం చేయించుకుంటూ కానీ నా మీద నిందలేసుడు, నన్ను సస్పెండ్ చేసుడు, ఇలాంటివన్నీ ఆయనే ఇచ్చి ఆయనే అన్నీ చేసుడు. ఇది ఎంతవరకు సమాజం, ఎంతవరకు సమాధానం? ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. పార్టీలో జాయిన్ అయిన రోజు తెల్లారే కండవ కప్పుకోకని చెప్పిండు. ఇంటిమేషన్ ఇయ్యలే, చూసినా అడిగినా ఎన్నిసార్లు ఎందుకు పిలుస్తలేరు నన్ను పిలవండి, నేను సమాధానం చెప్పకపోతే నన్ను సస్పెండ్ చేయండి. కాకపోతే నేను వీళ్ళని 100 సార్లు విన్నమించుకున్నా, 100 సార్లు అడిగినా, నాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇస్తలేరు. మరి నేనేం చేయాలంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నారు. ఆ గ్రూప్ నుంచి తొలగించారు. నేను ఈ గ్రూప్లో మరి జైన్గా చేయరు అని ఎంత చెప్పినా వాళ్ళు చేయలేదు. నేను బీసీ బిడ్డను కాబట్టి నా మీద కక్షపూరితంగా రావ్ హనుమంతరావు అనే దొర అయినే చాలా ఇక విధానాలు ఏంటంటే ఇక ఆయన ఎక్కడ చూసిన కార్యకర్తలను చాలా అన్యాయానికి గురి చేస్తూ చాలా వరకు ఇట్లా చేస్తుండు. ఆయన కనీసం సోకస్ నోటీస్ ఇచ్చైనా నన్ను మందలించైనా తర్వాత నా మీద చర్య తీసుకుంటే బాగుండు. కాకపోతే ఎలాంటి సోకస్ నోటీస్ ఏమి ఇవ్వకుండానే నా మీద బీసీ బిడ్డ ఈయనను ఉంచొద్దు, ఈ చిన్న కుల వ్యక్తిగా ఈయనను చేయాలని నా మనోభావాలు దెబ్బతినే విధంగా చాలాసార్లు చేసిర్రు. వాళ్ళ వివరణ పక్క నాకు కావాలి. వాళ్ళు నన్ను ఎందుకు సస్పెండ్ చేసిర్రో నాకు మీది నుంచి చూపెట్టి నేను చేసిన తప్పేందో నిరూపించాలి. ఇది ఒకవేళ నిరూపించకపోతే పై నాయకులకు నేను వాళ్ళకు కంప్లైంట్ చేస్తాను.